జడలు వేయడం కానీ, చిన్న చిన్న మాటలు కానీ, తర్వాత ఆ మగపిల్లలు అనుకో 4-5 డ్రెస్సులు మొత్తం అయిపోతున్నారు. ఆడపిల్లలకు అలాగానమాట. మంచి మంచి ఆమెకు అవుట్ ఫిట్స్ కానీ ప్రతిదీ కూడా మనం చాలా గారాభంగా ముద్దుగా పెంచుకుంటాం అనమాట ఆడపిల్లని. అలాంటి ఆడపిల్లని ఒక వయసులో అనగానే కొంతమంది 18 ఏళ్ళకి చేస్తారు, కొంతమంది 20 ఏళ్ళకి చేస్తారు, ఇప్పుడైతే 30 ఏళ్ళకి చేస్తున్నారు. అది వేరే విషయం అనుకోండి. అలా వాస్తవానికి వివాహ సమయం రాగానే ఆ వివాహ సమయంలో ఆడపిల్లని మనం కన్యాదానం చేస్తాం అనమాట. అంటే ఒక వరుణ్ణి ఒక మన అల్లుడు ఎప్పుడైనా సరే అల్లుడు అంటే ఎవరు నారాయణ స్వరూపంగా భావం చేసి అది మీ కళ్యాణం మీ యొక్క కళ్యాణంలో మీ పంతులు గారు చెప్పే ఉంటారు అనమాట. వాస్తవానికి కన్యాదానం అంటే ఏంటంటే ఆ యొక్క అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆ అల్లుడు నారాయణ స్వరూపంగా భావించి ఆయనకి కన్యాదానం చేస్తాం అనమాట. కన్యాదానం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందంటే విలయ సూర్యమండల పర్యంతం, అంటే భూమి దగ్గర నుంచి మన భూమి మనం నించిన నేల దగ్గర నుంచి నల్ల నువ్వులు తెలుసు కదమ్మా, ఆ యొక్క నల్ల నువ్వులు ఒక్కొక్కరిని పేర్చుకుంటూ సూర్యమండలం దాకా వెళ్తే ఎంతైతే పుణ్యం వస్తుంది, ఎంతైతే ఉంటాయో అంత పుణ్యం వస్తుందంట. అంటే మనం ఇక్కడ నుంచి నల్ల నువ్వులు చిన్నగా ఒక్కొక్కటి పేర్చుకుంటూ సూర్యమండలం అంటే దాదాపుగా మనకి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. సూర్యమండల పర్యంతం అక్కడ దాకా నల్ల నువ్వులు పేర్చుకుంటూ వెళ్తే ఎంతైతే మనకు పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందట. అలానే కన్యాదానం చేస్తే మన ముందు 7 తరాలు కూడా చాలా వాళ్ళు కూడా పుణ్యాత్ములుగా మారుతారట. వాళ్ళు కూడా పాపాలు ఎటువంటి పాపాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయట. కన్యాదానానికి అలాంటి ఫలితం ఉంటుంది అనమాట. అలాంటిది ఇప్పుడు చక్కగా కూడా ఇక్కడ పీఠల మీద కూర్చున్న దంపతులకి చక్కగా మీకు అబ్బాయి ఇవి చక్కగా వస్తుంది. ఆ యొక్క సీతారామచంద్ర స్వామి గారు వీళ్ళకి అవకాశం ఇచ్చారు. వీళ్ళ చేతుల మీదుగా ఆ యొక్క అమ్మవారి తరపు నుంచి స్వామి వారికి చక్కగా కూడా కన్యాదాన కార్యక్రమం జరుగుతుంది అనమాట. అందుకే వాస్తవానికి మీకు అన్నిసార్లు చెప్పేది అనమాట. ఎప్పుడో మనకు ఒక్కోసారి అవకాశం వస్తుంది. ప్రతి దగ్గర వెళ్ళి మనం కళ్యాణాన్ని కూర్చుంటామంటే అందరూ కూర్చోబెట్టరు అనమాట. కాబట్టి ఈసారి నుంచి ఈ టైంకి అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ మనం వినాయక చవితికి గణపతి కళ్యాణం చేసుకుంటాం. తర్వాత మళ్ళీ సంవత్సరానికి 2 మార్లు పూజ చేస్తున్నాం, ఏదో డబ్బులు ఇచ్చా ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి, అయిపోయినాయి కాదనమాట. ఇక్కడ కాలనీలో ఏది జరిగినా అదంతా కూడా మనదే అన్నమాట. ఒకళ్ళు ఖర్చు పెట్టచ్చు, ఒకళ్ళు ఖర్చు పెట్టకపోవచ్చు, ఒకళ్ళు పని చేయొచ్చు, ఒకళ్ళు పని చేయకపోవచ్చు, ఏదైనా సరే ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది. దేవతా కార్యక్రమం ఎప్పుడైతే సరే దేవతా కార్యక్రమంలో ఇది నీది ఇది నాది అనేది ఏది ఉండదు. ఇప్పుడు నువ్వు ఈ రోజుకి ఇది ఇచ్చావంటే నువ్వు ఇచ్చినట్టు కాదనమాట. ఏదైనా భగవంతుడు ఇప్పించుకున్నట్టే అనమాట. ఒక పూలదండ తీసుకొచ్చి ఒక 2 కిలోల విడిపూలు తీసుకొచ్చి స్వామివారికి ఇచ్చామంటే అదేదో నేను గొప్పవాడిని నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఇచ్చినట్టు కాదనమాట. పూలు కొనడానికి ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి. ఉన్న వాళ్ళలో చాలా మంది దగ్గర అందరి దగ్గర డబ్బు అనేది ఎవరి దగ్గరైనా ఉంటుంది అనమాట. కానీ స్వామివారు ఇప్పించుకోవాలనుకున్న వాళ్ళతోనే ఇప్పించుకుంటారు అనమాట. కాబట్టి ఇక్కడ పనైనా సరే ఏమైనా పని కార్యక్రమం చేయాలంటే ఒక కళ్యాణం జరుగుతుంది చక్కగా కూడా మన ఇంట్లో వివాహం జరిగినప్పుడు ఎట్లా మనం ఎంతైతే అంగరంగ వైభవంగా ఒక రోజు ముందు నుంచి షాపింగ్లు, తర్వాత మెహందీలు అవన్నీ, తర్వాత బ్యూటీ పార్లర్ ఇవన్నీ ఎలా అయితే మనం ఎంత రెడీ అవుతామో దేవతా కళ్యాణం కూడా అలానే అనమాట. మన కాలనీలో జరిగే కళ్యాణం మన ఇంట్లో జరిగే కళ్యాణంలో భావించి అందరూ కూడా పూజా కార్యక్రమాల్లో చక్కగా పాల్గొనండి. అలానే చివరిలో అందరి దాకా ఇక్కడున్న ప్రతి ఒక్కరితో తలపురాలు వేయడం కూడా వేయించడం కూడా జరుగుతుంది అనమాట. ఇక్కడ కన్యాదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఆ యొక్క రాముల వారి నామాన్ని చెప్తే ఇంకా ఏదే నామాన్ని మీరు మాట్లాడకండి. మీకు ఇందాక కూడా చెప్పాను. వాస్తవానికి ఒక్కసారి శ్రీరామ అంటే దాదాపుగా మనకి అనేకమైన పాపాలన్నీ కూడా నశించిపోతాయట. శ్రీరామ నామానికి అంత గొప్ప ఇది ఉందన్నమాట. అలాంటిది మనం చక్కగా శ్రీరామనవమి రోజు చక్కగా స్వామివారికి ప్రత్యేకమైన రోజు ఆ యొక్క రాముల వారి నామాన్ని ఎన్నిసార్లు తలుచుకుంటే అంత పుణ్యం మనకి కలుస్తుంది అనమాట. కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకొని ఆ యొక్క రాముల వారిని చూస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి. ఈ దోశలు పెట్టడము స్వామివారిని వేసేయండి, కింద పెట్టండి, ప్లేట్ కింద పెట్టేసుకోండి. ఈ దోశలు 5 దోశల్లో పెట్టండి. చెప్పండి. కన్యాం అందరూ చెప్పాలమ్మా. కన్యాం కనక సంపన్న కన్యాం కనక సంపన్నాం కనకాభరణే వివామ దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకే దివీషయా కన్యే మాతృదో భూయా కన్యే మే దేవి బాష్పయోః కన్యే మే సర్వదో భూయాత్ వర్ధనాన్ మోక్షమాప్నుయాత్
तस्मात् विष्णुंभरा सर्वभूताः साक्षिण्य सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि मित्रोणां धारणाय वै कन्यादान महोत्सव सुमुहूर्तोऽस्तु कनकाभरणेर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोके जिगीषया सूर्यादीनान्नवानां అమ్మ కన్యాదానం చేసిన స్వామివారికి చేసిన తీర్థం వస్తుంది అందరూ కూడా తర్వాత స్వీకరించండి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఈ యొక్క కన్యాదాన మహోత్సవం అయిపోయి యజ్ఞోపవీతం వేసాము తర్వాత చక్కగా స్వామివారి యొక్క కన్యాదాన మహోత్సవం కూడా చేశామన్నమాట ఇప్పుడు స్వామివారికి మధుపర్కం అన్నమాట మధుపర్కం అంటే ఇక్కడ స్వామివారికి చక్కగా నోరు తీపి చేయడం అన్నమాట అలాంటిది పెరుగు బెల్లం అనేది స్వామివారు ఎప్పుడైనా సరే పెరుగు బెల్లం తింటే వెంటనే కడుపు నిండిపోతుందంట మనం ఇక్కడ మళ్ళీ భోజనం పెట్టి అల్లుడు గారికి వెంటనే భోజనం పెట్టి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఆయన ఇంకా తాళి కట్టాలి తలంబ్రాలు పోసుకోవాలి చాలా పనులు ఉన్నాయి కాబట్టి అప్పుడే ఇక్కడే కడుపు నిండా పెట్టేస్తే కష్టం కాబట్టి పెరుగు బెల్లం తింటే భోజనం చేస్తుందో సమానం అన్నమాట కాబట్టి ఆ యొక్క పెరుగు బెల్లాన్ని స్వామివారికి నివేదనగా పెట్టిన తర్వాత స్వామివారికి సుముహూర్తం ఒక 45 నిమిషాల్లో ఆ స్వామివారికి జీలకర్ర బెల్ల కార్యక్రమం జరుగుతుంది అన్నమాట వారంపరిక్షకం విశ్వశంకర నిరంతర శక్త్యోదశామ్యహం శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వస్త్రాలు తీసుకోండమ్మా ఓం సుమన్ వస్త్రాలు తీసుకోండి కాళ్ళకి పెట్టేసి ఆగిచ్చేసేసి ఓం ఇప్పుడు స్వామివారి जय श्री राम 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 స్వామి వారి యొక్క కళ్యాణ భావంలో భాగంగా ఈ యొక్క సూత్రధారణ కార్యక్రమం జరుగుతుంది ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం నమస్కారం చేసుకున్నాం అందరూ కూడా ఓం మాంగళ్య గౌరీ దేవతాయ నమో నమః అందరికీ చక్కగా కూడా మీకు వివాహ సమయంలో అందరికీ కూడా మంగళసూత్ర ధారణ అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అనమాట ఈ యొక్క సూత్రంలో గౌరీ అమ్మవారు ఉంటారట మంగళ గౌరీ దేవత ఉంటారు అనమాట అంటే ఇప్పుడు అందరు కూడా చాలా మంది చూస్తున్నారు అనమాట ఫ్యాషన్ అయిపోయింది అనమాట తీసి పక్కన తగిలించడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అనమాట వాస్తవానికి మన మెల్లో ఎవరి మెల్లో అయితే ఒక చక్కగా కూడా తాళిబొట్టు సూత్రాలు ఉంటాయో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా మంగళ గౌరీ దేవత అంటే ఆ గౌరీ అమ్మవారి నిత్యము కూడా విడు కట్టేది దానికోసమే అనమాట అంతేగాని తీసి బయట మన డ్రెస్సింగ్ టేబుల్లో తగిలించడానికి కాదనమాట కాబట్టి అందరూ కూడా అవకాశం ఇప్పటిదాకా అయిపోయింది ఇప్పటి నుంచి కూడా ఆ యొక్క మంగళ సూత్రాన్ని ఏదో మా ఆయన కట్టాడు ఏదో బంగారం ఉందని చెప్పి అనుకోవడం కాదు ఆ యొక్క సూత్రంలో నిజంగా అమ్మవారు ఉంటుందన్నమాట వాస్తవానికి మన ఇంట్లో ఏమైనా పూజ జరిగినా సరే మనకి చెప్తూ ఉంటారు పంతులు గారు అమ్మ ఆ యొక్క సూత్రానికి పసుపు పెట్టుకోండి అమ్మ అలా చెప్తూ ఉంటారు ఎందుకు చెప్తారంటే ఆ యొక్క పెళ్లి సమయంలో మనం మాంగళ్య గౌరీ దేవత పూజ చేయించిన తర్వాత ఆ యొక్క మంగళ సూత్రాలు కడతాం అనమాట అంటే దానిలో గౌరీ అమ్మవారిని ఆవాహన చేశామన్నమాట ఆవాహన చేస్తామన్నమాట కాబట్టి అలాంటి ఆ యొక్క సూత్రధారణ అమ్మవారి జరుగుతుంది అందరూ కూడా నమస్కారం చేసుకోండమ్మా ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం జై శ్రీరామ్ ఓం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే భద్నామి శుభగే పంజీవ శరణాం శతం ఓం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే భద్నామి శుభగే పంజీవ శరణాం శతం హర హర మహాదేవ హర గోవింద గోవింద జై శ్రీరామ్ जय श्री राम विवाह पर्वतायिने इमे मे दिमागे दिष्टाः पर्वत इवाविजाजलिः इन्द्रैरेह ध्रुवस्तिष्ठा धराष्टमधारया अधरेश दुषक्रवः जय श्रीराम जय श्री राम जय श्रीराम जय
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావః ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావః ఆంకుశమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావః ఆంకుశమాన్ భవతి ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజా ఫస్ట్ అమ్మవారి తాకి చేసి స్వామివారి మెడలో వేసేయండి ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావః ఆంకుశమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం చంద్రమావా అపాం పుష్పాన్ భవతి స్వామివారి తాకి చేసి అమ్మవారి మెడలో వేసేయండి ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావః ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావః ఆంకుశమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ఓం ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ కొట్టి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావః ఆంకుశమాన్ భవతి ఆయుధవాన్ భవతి అగ్నిర్వా అపామాయుధం ఆయుధవాన్ భవతి యో అగ్నిరాయుధవాన్ భవతి यो वायुरायुधं वेद आयुधवान् भवति न भोगा वायुरायुधम् आयुधवान् भवति జై శ్రీరామ్ ఓం జానకీ వల్లభాయ నమః జై శ్రీరామ్ ఓం గీత్రాయ నమః జై నమః ఓం సత్యవాదే నమః ఓం సత్య విక్రమాయ నమః జై శ్రీరామ్ ఓం కలధ్వంసినే నమః జై శ్రీరామ్ ఓం భీషణ ప్రయాత్రే నమః జై శ్రీరామ్ ఓం సప్తతాళ పునః ఓం దశక్షి ఓం దమంకాంతాయ నమః జై ఓం శ్రీరామ్ నీలాంతసారాయ నమః జై ఓం శ్రీరామ్ నీలాత్మనే నమః జై శ్రీరామ్ ఓం త్రిమూర్తయే నమః జై ఓం శ్రీరామ్ హరిసుతాయ నమః జై ఓం శ్రీరామ్ మహాయోగినే నమః జై శ్రీరామ్ ఓం జై శ్రీరామ్ ఓం పుణ్యోరాయ నమః జై ఓం శ్రీరామ్ హరయే నమః జై ఓం శ్రీరామ్ శ్యామాంగనే నమః జై శ్రీరామ్ ఓం పరస్మై జ్యోతిషే నమః జై శ్రీరామ్ ఓం పరస్మై రామ్నే నమః జై శ్రీరామ్ ఓం పరాత్పరాయ నమః జై శ్రీరామ్ ఓం పరేశాయ నమః జై ఓం శ్రీరామ్
ఫైనల్గా కళ్యాణం అయితే ముగించుకున్న తర్వాత నేను మా హస్బెండ్ కూడా తలంబ్రాలు అయ్యి పోసామండి రాముల వారికి. రాముల వారు చూసారా కొత్త పెళ్లి కొడుకు ఎంత బాగున్నారో కదండి, చూడ చక్కనైన జంట. నాకు కళ్యాణం చాలా ఇష్టం అండి, చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడైతే రాముల వారి పాదాలు బాగున్నాయి కదండి, నాకు చాలా బాగా నచ్చినాయి ఈ పాదాలు. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఫైనల్గా భోజనాల దగ్గరికి అయితే వచ్చామండి. అక్కడ నేను వేరే పనులు అయితే పడి నేను లాస్ట్లో తిన్నానండి. పులిహోర చాలా బాగున్నది, అండ్ పనసకాయ పలావ్ అండి, రైస్, రైతా, టమాటా పచ్చడి, ఆవకాయ, ములక్కాడ జీడిపప్పు కర్రీ అండి, పెరుగు, పూరి, పచ్చిమిరపకాయ బజ్జీ, బెండకాయ పల్లి ఫ్రై అన్నీ ఉన్నాయి. అండ్ భోజనాలు అయిపోయిన తర్వాత నాకెంతో ఇష్టమైన పానకం అయితే తీసుకుని వచ్చానండి. మీలో ఎంతమందికి పానకం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఉంటానండి, బాయ్.